శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ద్వాదశ రాశుల వాళ్లకు ఈ ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఈ 12 రాశుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుందాము. అలాగే శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది. అలాగే గురువు మార్పు వలన జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఒక్కొక్క రాశి వాళ్లకు ఎవరెవరికి చాలా యోగవంతముగా ఉన్నది, ఎవరెవరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను. మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉండబోతున్నది అంటే చాలా అద్భుతముగా ఉన్నది. శనైశ్వరుడి యొక్క ప్రభావము చేత అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా మీరు సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు, డబ్బు పరంగా సంపాదిస్తారు, బాగా బిజీగా ఉంటారు, బిజీగా అన్ని పనులు చేసుకుంటారు, కుటుంబంలో మంచి పేరు సాధిస్తారు, బయట కూడా కావాల్సినటువంటి వాళ్ళ పేరుతో మంచి పేరు సాధించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు, సన్మానాలు పొందుతారు, మంచి ఉద్యోగము సాధిస్తారు, కొత్త ఉద్యోగాలు సాధిస్తారు. అలాగే డబ్బు విపరీతముగా చేతికి అందుతుంది. అలాగే స్థిర చరాస్తుల నుండి విముక్తి కలిగి మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటివి మీ చేతికి అందుతాయిగాక. బంగారము కొంటారు విపరీతముగా. అలాగే మంచి భూములు కొంటారు, ఇల్లు కొనేటువంటి ప్రయత్నం చేస్తారు, వాహనాలు కొంటారుగాక. ఇలా అనుకూలవంతముగా మంచి ఉద్యోగాలు చేసుకునేటువంటి విధానముగా, వ్యాపారంలో అనుకూలతలు ఒక్కటేమిటి అన్ని రకాల యోగవంతముగా ఉన్నది. కానీ బాగా శ్రమ అనేటువంటిది ఉంటుంది. మీకు దూరమైనటువంటి వాళ్ళు దగ్గర అవుతారు. అలాగే నరదృష్టి అనేటువంటిది ఉండినప్పటికీ మీకు విజయము సాధించేటువంటి దిశగా భగవంతుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉండి ముందడుగే వేస్తారుగాక. ఎటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు కాదు, మీరు ఆలోచనాత్మకముగా దీర్ఘ ఆలోచనలు చేసి ముందడుగులు వేస్తారు. అలాగే ఎవరికి ఏది ఇవ్వాలనో అది వాళ్లకు ముందు ఇచ్చే విధముగా ఇచ్చేస్తారు. అప్పులు తీర్చేసుకుంటారు గాక. 1 రూపాయి అప్పు లేకుండా బయటపడతారు. అంతేకాకుండా బంధువుల నుండి ప్రశంసలు అందుకుంటారు. భూముల విషయాలలో మంచి ధనాన్ని సాధించుకోగలుగుతారు. అలాగే కోర్టుపరమైనటువంటి కేసులు అలాంటివి ఉంటే వాటి మీద విజయం సాధిస్తారు. లాయర్లకు కానీ, దేశ సరిహద్దుల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ, అంటే దేశ సరిహద్దుల్లో ఉండేటువంటి జవాన్లు వాళ్లకు కానీ, డాక్టర్ల వృత్తిలో ఉండేటువంటి వాళ్లకు కానీ కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నాయి. అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్లకు ఒక మార్గం అనేటువంటి దొరికి మీకు ఉపశమనము లభించేటువంటి విధానముగా ఈ మాసంలో ఉండబోతున్నది. ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు, దాన ధర్మాలు చేస్తారుగాక. అలాగే పూజలు, యజ్ఞాగది క్రతువులలో పాల్గొని మీరు సంస్కరింపబడటం అనేటువంటిది జరిగి తీరుతుందిగాక. సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసములో సంతానము నిలబడే యోగము ఉన్నది. అయితే దానికి తదనుగుణంగా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి అనేది తెలియజేస్తున్నాను. వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కూడా వివాహము ఖాయమయ్యేటువంటి విధానముగా ఉన్నది. అలాగే దూర ప్రదేశాలలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఇది మీకు ఉంటుంది, సహకారము, సహాయ సహకారాలు మీకు ఉంటాయి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును, బాగా కలిసి వస్తుంది. అలాగే నాయకులు అని అనిపించుకునేటువంటి వాళ్లకు ఒక ఆయుధంలాగా ఒకటి మీ చేతికి అందుతుంది. దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసి తీరుతారు ఈ మాసములో అనేది తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.